ఒక పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో బుల్లెట్ కొనుక్కున్న తర్వాత అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం మెయింటైన్ చేస్తే మనం ఉన్నన్ని రోజులు మనతో పాటు ఉంటది. పిడిలు ఉంటది, తాతకు వస్తుంది, తండ్రికి వస్తుంది, మనమనికి వచ్చి ఎన్ని పిడిలన్నా అన్ని పిడిలు ఇది నడుస్తూనే ఉంటుంది బుల్లెట్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను బుల్లెట్ మెకానిక్. సో మా వర్క్షాప్ పేరు వచ్చేసి శ్రీరామ్ మోటార్ సైకిల్ వర్క్స్, సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర. నాన్న చాలా చిన్న వయసు నుంచే వర్క్ చేస్తుండే ఇంట్రెస్ట్గా. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి నాన్న ఫోర్మెన్గా మెకానిక్ చేసిండు. సో నాన్న ఆ విధంగా చేస్తూ 1959లో ఇక్కడ వర్క్షాప్ పెట్టాడు. ఈ ఒక 30-35 మంది దాకా వర్క్ చేస్తుండే అప్పుడు. సో నాన్నని చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను కూడా ఈ వర్క్లో 1980లో వచ్చినాయి. సో అప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఇంజనీర్లు వచ్చారు. చూసిన తర్వాత నాన్నని చూసారు. నాన్న కూడా ఇంగ్లాండ్కి రమ్మని ఆఫర్ ఇచ్చింటే నాన్న నేను మా ఇండియాను వదిలిపెట్టి రాలేను. ఆ సౌండ్ చూసి ఈ డిఫెక్ట్ ఎక్కడ ఉందని చెప్పగలుగుతాం. ఈ సౌండ్ వస్తుంది అని అంటే ఇది ఇక్కడ ఉంది ప్రాబ్లం, ఈ సౌండ్ వస్తుంది అంటే ఇక్కడ ఉంది ప్రాబ్లం. ఇప్పుడు ఆ సౌండ్ ఆ డిఫెక్ట్ ఎక్కడ ఉంది అంటే డైరెక్ట్గా దాన్ని పట్టుకొని అక్కడనే రెక్టిఫై చేసేసి దాన్ని క్లియర్ చేసేస్తాను. డబ్బులు సంపాదిస్తే సంతోషం అనిపించదు, ఆ డిఫెక్ట్ రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసిన తర్వాత సంతోషపడతాడు, అదే నాకు వాల్యూ. ఏ కస్టమర్ నా దగ్గరకు వచ్చినా నా వెహికల్ మాదిరిగానే రిపేర్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను ఒకటే చెప్పిన, దేనికి నేను ఏదో డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి అన్న ఉద్దేశంతో రాలేదు. ఎప్పుడైతే ఇక నాకు ఇంట్రెస్ట్ అనిపించదో ఆ రోజు నేను ఈ వరకు ఆపేస్తా. కానీ ఇది పెద్ద సముద్రం, దీన్ని అది చేయాలా ఇంకా చేయాలన్న ఆలోచనలకు వస్తుంది, కానీ ఆపాలన్న ఉద్దేశం రాదు. నాకు ఎన్ని రోజుల వరకు అయితే చాలేదో అన్ని రోజుల వరకు నేను వర్క్ చేస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్కి పేషెన్సీ చాలా ముఖ్యం. అన్ని వెహికల్ లెక్క కాదు, ఎంత పేషెన్సీ ఉందో అంత వర్క్ అవుతుంది. కస్టమర్ దగ్గర అంత టైం లేదు. ఆ వర్క్మెన్షిప్ కావాలని ఎవరు ఆశిస్తలేరు ఇప్పుడు. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది నా ఫ్యామిలీలో అదొక మెంబరేగా. ఆ వర్క్ చేయాల్సిందే. నాన్న చేసిండు, నేను చేసిన, అది నా లైఫ్లో ఒక పార్టీ కాదు. దాన్ని వదిలిపెట్టేది లేదు. ఇక మళ్ళీ ఇది వదిలిపెట్టేసి వేరే వెహికల్ చేయాలని ఏం లేదు. నాకు రాయల్ ఎన్ఫీల్డే. నేను ఉన్న రోజులు, నాకు చేతనైన రోజులు చేయాల్సింది ఒక రాయల్ ఎన్ఫీల్డే.